Welcome to Naresh Kapoor channel. Today I'm going to discussing about 2019 Civils Preliminary History Questions Analysis Part 3. Okay, Part 1, Part 2 already upload చేశాను. Please watch Part 1 and Part 2. ఓకే, టోటల్ క్వశ్చన్స్ ని నేను 4 పార్ట్స్ చేశాను. ఎందుకంటే ఒక పార్ట్ లో చేసేసాం అనుకోండి చాలా ఎక్కువ 1 అవర్ పైన అయిపోతుంది. సో నేను 4 పార్ట్స్ చేశాను. ఓకే, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే, థర్డ్ పార్ట్. Okay, please watch first and second and third one also. Myself, Naresh Kapoor. With reference to Swadeshi movement, consider the following statements. First statement, it contributed to the revival of the indigenous artisan, crafts and industries. Second statement, the National Council of Education was established as a part of Swadeshi movement. Which of the statements given above is or correct? పైనిచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, స్వదేశీ మూమెంట్ దేనికి సంబంధించింది? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ సంబంధించింది. ఇన్ 1905 లార్డ్ కర్జన్ హ్యాస్ డివైడెడ్ బెంగాల్ ఇంటూ ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్. రెండు పార్ట్లుగా విడగొట్టాడు, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. అయితే ఈ ఉద్యమ సందర్భంలో జాతీయ నాయకులు బెంగాల్ ఒకటి చేయడం కోసం ఉపయోగించిన వెపనే స్వదేశీ. ఈ స్వదేశీ పదం గురించి చెప్పుకోవాలంటే ముందు అరబిందో ఘోష్ గురించి చెప్పుకోవాలి. అరబిందో ఘోష్ ప్రిపేర్డ్ స్వదేశీ రెజల్యూషన్. స్వదేశీ అంటే విదేశీ వస్తు బహిష్కరణ. విదేశీ బహిష్కరణ. ప్రస్తుతం మనం బాయ్కాట్ చైనా అంటున్నాం. చైనా వస్తువులు బాయ్కాట్ చేయాలంటున్నాం. అదే విధంగా ఆ కాలంలో బ్రిటిష్ వారి వస్తువులు బాయ్కాట్ చేయాలన్నారు. భారతదేశం యొక్క పరిశ్రమలను, భారతదేశం యొక్క విద్యను, భారతదేశం యొక్క చేతి వృత్తులను డెవలప్ చేయడము ఈ స్వదేశీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ చెప్పాలి. ఇక ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకి ఇండిజినస్ ఆర్టిజాన్స్ క్రాఫ్ట్స్ ని డెవలప్ చేయాలని చెప్పేసి అన్నాడు. రివైవల్, రీడెవలప్డ్, రీజనరేషన్. ఓకే, బ్రిటిష్ వాళ్ళు నాశనం చేసినటువంటి చేతి వృత్తులను మళ్ళీ జీవం తీసుకురావాలి, మళ్ళీ వాటికి జీవం పోయాలి. ఓకే, స్వదేశీ ఉద్యమంలో స్థానిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. స్వదేశీ ఉద్యమంలో స్థానిక పరిశ్రమలకు, చేతి వృత్తుల వారికి అనేక విధాలుగా సహాయం చేయడం జరిగింది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ సహాయంతో పిసి రే బెంగాల్ కెమికల్ స్టోర్ స్టార్ట్ చేశాడు. అలాగే మనకి ఆంధ్రాలో స్వదేశీ స్టోర్స్, గోదావరి స్టోర్స్, మద్రాస్లో స్వదేశీ స్టీమ్ అండ్ నావిగేషన్, ఇటువంటివి చాలా వరకు ప్రారంభమయ్యాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. ఓకే, 1905 వరకు కూడా ఎడ్యుకేషన్ అంతా కూడా బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉండేది. ఓకే, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేవి చాలా చాలా తక్కువ. జాతీయ ఉద్యమంలో భాగంగా, ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు కూడా బ్రిటిష్ వారి స్కూల్స్ కి, కాలేజెస్ కి, యూనివర్సిటీని బాయ్కాట్ చేయడం జరిగింది. సో వారికి విద్యను అందించడం కోసము ఆన్ August 15th, 1906 the National Council of Education was started. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు ప్రమోట్ నేషనల్ ఎడ్యుకేషన్, జాతీయ విద్యను ప్రచారం చేయడము, ప్రజల్లోకి జాతీయ విద్యను తీసుకెళ్లడము దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. టెక్నికల్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, లిటరీ ఎడ్యుకేషన్ ని ప్రజలకు అందివ్వడం మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నైదర్ 1 nor 2. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ రెండు కరెక్ట్ అంటున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్: మూవ్మెంట్, ఆర్గనైజేషన్, లీడర్. ఫస్ట్
ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ మహాత్మా గాంధీ. సెకండ్ వన్ ఆల్ ఇండియా కిసాన్ సభ స్వామి సహజానంద సరస్వతి. థర్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఈవి రామస్వామి నాయకర్. మెయిన్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. పైన ఇచ్చిన పేర్స్ లో ఏవి కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ మహాత్మా గాంధీ ఆఫ్టర్ పూనా ప్యాక్ట్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తోటి పూనా ప్యాక్ట్ కుదుర్చుకున్నాడు. ఓకే, దాని తర్వాత భారతదేశం అంతా కూడా గాంధీజీ హరిజన యాత్ర ప్రారంభించడం జరిగింది. హరిజన యాత్ర పేరుతోటి భారతదేశం అంతా కూడా తిరిగి దళితులకి దేవాలయ ప్రవేశం కల్పించాడు. సో సెప్టెంబర్ 1932లో ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ ని మహాత్మా గాంధీ గారు ప్రారంభించారు. సో ఫస్ట్ కరెక్ట్. సెకండ్ వన్ ఆల్ ఇండియా కిసాన్ సభ స్వామి సహజానంద సరస్వతి. ఓకే, 1936లో ఏప్రిల్ 1936లో స్వామి సహజానంద సరస్వతి భారతదేశంలో ఉన్న రైతులందరినీ ఏకం చేయడం కోసము ఆల్ ఇండియా కిసాన్ సభను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి స్వామి సహజానంద, సెక్రటరీ వచ్చేసి ఎన్జి రంగా. ఓకే, భారతదేశంలోని రైతుల కోసము రైతు సమస్యల కోసం పోరాడడం కోసము రైతులు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావడం కోసము ఆల్ ఇండియా కిసాన్ సభను స్టార్ట్ చేసింది స్వామి సహజానంద. ఇది కూడా కరెక్టే. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఆత్మగౌరవ ఉద్యమం దీన్ని ప్రారంభించింది ఈవి రామస్వామి నాయకర్. ఇది కూడా కరెక్టే. పై మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏమవుతుందంటే డి 1, 2, 3. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇది మిడిల్ క్లాస్ మూమెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. మధ్యతరగతి వర్గం వారికి సంబంధించింది. సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, ఈ ఉద్యమంలో భాగంగా బ్రాహ్మణ్ మ్యారేజ్ వితౌట్ బ్రాహ్మణ్, వివాహం జరుగుతుంది కానీ అక్కడ పూజారి ఉండడు. ఓకే, దేవాలయంలో పూజలు జరుగుతాయి, అవి కూడా మధ్యతరగతి వర్గం వాళ్ళే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద బ్రిటిష్ colonial rule in India, consider the following statements. First statement, Mahatma Gandhi was instrumental in the abolition of system of indentured labor. అంటే ఇండెంచర్డ్ అంటే కాంట్రాక్ట్. 1833లో బ్రిటిష్ వారు ప్రపంచంలో ఉన్న వాళ్ళ కాలనీస్ అన్నిటికీ కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారము బానిసత్వాన్ని రద్దు చేశారు. సో బానిసత్వం రద్దు చేస్తే మరి వారి పనులు చేసి పెట్టాలంటే ఎలా? సో ఆ బానిసత్వం ప్లేస్ లో కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కొందరిని కాంట్రాక్ట్ కింద సౌత్ ఆఫ్రికా తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి మహాత్మా గాంధీ ఒక ఉద్యమం చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ వ్యతిరేకంగా పోరాడాడు, వాటి నిర్మూలన కోసము పనిచేశాడు, సక్సెస్ సాధించాడు మహాత్మా గాంధీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ లార్డ్ చేమ్స్ఫర్డ్ వార్ కాన్ఫరెన్స్ Mahatma Gandhi did not support the resolution on recruiting Indians for World War. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ లో మహాత్మా గాంధీ బ్రిటన్ కి సపోర్ట్ చేశాడు. బ్రిటన్ కి సహాయంగా ఉండాలని చెప్పేసి భారతీయులని సైన్యంలో చేరమని అనేక మందిని ప్రోత్సహించడం జరిగింది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇక్కడ ఏమన్నాడు? గాంధీ డిడ్ నాట్ సపోర్ట్ అని చెప్పేసి అన్నాడు, కానీ గాంధీ సపోర్ట్ చేశాడు. గాంధీ డిడ్ నాట్ సపోర్ట్ అన్నాడు, కానీ గాంధీ సపోర్ట్ చేశాడు. భారతీయులని సైన్యంలో చేరమని బ్రిటన్ కి సహాయం చేయమని కోవడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. ద కాన్సిక్వెంట్ అపాన్ ద బ్రేకింగ్ ఆఫ్ సాల్ట్ లా బై ఇండియన్ పీపుల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ డిక్లేర్డ్ ఇల్లీగల్ బై ద కలోనియల్ రూలర్స్. ఓకే, ఈ సాల్ట్ లాని బ్రేక్ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీని ఇల్లీగల్ గా చేశారు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మెయిన్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్?
పైన స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పుకున్నాం. ఓకే, అలాగే థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్తున్నాం. ఓకే, సెకండ్ రాంగ్ అని చెప్తున్నాం. సో ఈ ఆప్షన్స్ చూస్తే ఏ వచ్చేసి 1 and 2, బి వచ్చేసి 1 and 3, సి వచ్చేసి 2 and 3 అండ్ డి వచ్చేసి 1, 2, 3. సో ఆన్సర్ వచ్చేసి బి 1 and 3. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నరేష్ కొప్పు ఛానల్.